హలో గైస్, ఈ రోజు నా కోసమని మా ఆవిడ ఇంట్లో గోకరకాయ కారం చేసింది అనమాట. అసలే వర్షాకాలం కదా, హెల్త్ పాడైతుంటే సో ఇలాంటి రెసిపీలు తింటా ఉంటే ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మన హెల్త్ మనమే కాపాడుకోవచ్చు అంట. అవును, అది కూడా నిజమే. ఎక్కడ పెడితే అక్కడ జంక్ ఫుడ్ తినేసి మనం హెల్త్ పాడు చేసుకుంటున్నాం. కాకపోతే ఈ వర్షాకాలం కొంచెం మన ఇంట్లో ఫుడ్ తింటాం మంచిదని నా ఉద్దేశం. అయినా నాకు కూడా బయట ఫుడ్ తిని 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 నోరంతా చప్పబడిపోయింది. సో ఇంటికి వచ్చి రాగానే కొట్టి నా కోసం ఏదైనా చేయవా, నోరంతా చప్పబడిపోయింది, కారంగా నాకు తినాలనిపిస్తుంది అన్నాను. అప్పుడు తను అన్నది, ఇంట్లో గొడ్డు కారం ఉంది పెట్టనా అని అన్నది. దెబ్బకి నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. కాకపోతే తను అన్నట్టు ఏం చేయలేదు. పాపం నా కోసం గోకరకాయ కారం చాలా బాగా చేసింది. వంట అయితే నాకు మస్తు అనిపించింది. మంచి స్పైసీగా అన్ని కరెక్ట్ చేసి భలేగా అనిపించింది. దీంట్లో పచ్చిమిర్చి తొక్కుడు వేసిందండి, బాగుంది. ఈ గోకరకాయ కారం ఫుల్ రెసిపీ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను గైస్. వెళ్తూ వీడియోకి ఒక లైక్ కొట్టి డిస్క్రిప్షన్ లో ఉన్న ఫుల్ వీడియోని చూసేసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఇప్పుడే, దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియోకి కూడా ఒక లైక్ కొట్టండి గైస్. అలాగే మీకు కూడా ఇలాంటి హోమ్ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి గైస్.